హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో అయితే వర్షం బీభత్సంగా పడుతుందని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ఒక భారీ వృక్షం నేలమట్టమైంది. రోడ్ నెంబర్ 1 లో బంజారా హిల్స్ లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద భారీ వృక్షం కుప్పకూలి పడిపోవడంతో అక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. కారు ముందుకు వెళ్ళలేక అటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోయింది. చెట్టుపై కూడా వేరే విజువల్స్ లో మనం చూసినట్టయితే ఒక చెట్టుపై పిడుగు పడింది. అసలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వర్షంతో పాటు మోకాలు లోతు నీరు చేరడంతో కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. కుకట్పల్లిలో అయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఆల్మోస్ట్ మోకాల లోతు నీరు చేరిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనరల్ గా అయితే కుకట్పల్లి చాలా ట్రాఫిక్ ఏరియా. కొంచెం వర్షం పడిందంటే ఇక చెప్పక్కర్లేదు, నానా తంటాలు పడాల్సిందే ఆ ఏరియాకి వెళ్లే వాళ్ళైతే. ఇక మిగతా ఏరియాస్ లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అంతేకాదు జీడిమెట్ల ఏరియాలో కూడా వర్షపాతం తీవ్రంగా నమోదైంది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ బృందాలు అలర్ట్ అయ్యాయి. రేపు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. బండి మీద పడేది అప్పుడే. అది గత 2-3 రోజులు ఎడమి తెరిపించినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు, ఇటు లగ్డీగా పూల్, ఇటు ఏదైతే ఇందిరా పార్క్ నుంచి వచ్చేటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. భారీ వర్షం పడుతుంది. ఎక్కడికక్కడ ప్రయాణికులు ఆ వర్షానికి పూర్తిస్థాయిలో ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్ కూడా మనం గమనిస్తున్నాం. ఒకవైపు కార్లు, బైకులు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, మరొక వైపు మాత్రం టూ వీలర్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి వర్షాన్ని తడవకుండా ఉండేందుకు బయట ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 వీలర్స్, 3 వీలర్స్ మాత్రం యథావిధిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక గంట సేపు ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఈ వాతావరణ పరిస్థితులు మరొక 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది ప్రయాణికులు కావచ్చు, బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకుంటూ బయటికి వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు జిహెచ్ఎంసీ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే వాటర్ ఆగేటువంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాటర్ ఆగకుండా నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం అయితే జిహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మరొక గంటన్నర సేపు ఇలాంటి వర్షం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు కొంచెం జాగ్రత్తగా బయటికి వెళ్ళాలనేది వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ఎల్ఎన్ రెడ్డి, TV9, లగ్డీగా పూల్ నుండి.